రష్యా, జపాన్ తీర ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్ మీద 8.8 తీవ్రతతో అక్కడ భూకంపాలు నమోదయ్యాయి. ఆ భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అది సునామీకి దారితీసింది. రష్యా అలాగే జపాన్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. అక్కడ పెద్ద ఎత్తున రాకాసి అలలు ఎగసిపడుతూ ఉన్నాయి. కేవలం రష్యా, జపాన్లో వచ్చినటువంటి ఈ భూకంపం, సునామీ తీవ్రత దెబ్బకి కొన్ని దేశాలకు కూడా ఆ ప్రభావం అయితే బలంగా చూపించబోతూ ఉన్నాయి. ఇప్పటికే ఆ ప్రభావం అమెరికా మీద కూడా బలంగా పడబోతోంది. అమెరికాలో కూడా సునామీ హెచ్చరికలు జారీ అయినటువంటి నేపథ్యంలోనే కొన్ని రాష్ట్రాల ప్రజలు అప్రమత్తమై అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సునామీ హెచ్చరికలు ఏ ఏ దేశాల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సునామీ హెచ్చరిక, తరలిపోతున్న రాష్ట్రం, బార్లు తీరిన కార్లు. రష్యాలోని కమాచ్కా ద్వీపకల్పంలో బుధవారం 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో రష్యా, జపాన్ తీర ప్రాంతాలను సునామీ తాకింది. పలు చోట్ల రాకాసి అలలు ఎగసిపడుతూ ఉన్నాయి. వీటితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది. అమెరికాలోని ద్వీప రాష్ట్రం అయినటువంటి హవాయి మొత్తానికి సునామీ హెచ్చరిక జారీ అయింది. అలలు 6 అడుగుల ఎత్తు వరకు అక్కడ ఎగసిపడుతూ ఉన్నాయి. రాష్ట్రం మొత్తం కూడా సునామీ సైరన్లు వినిపించాయి. దీంతో పర్యాటకులు, స్థానికులు తమ స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు అక్కడ తరలి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలంతా బయటకు వచ్చి తరలి వెళ్తున్నటువంటి నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. రోడ్లన్నీ కార్లతో బార్లు తీరాయి. ఇప్పుడు ఈ దృశ్యాలన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక అలాస్కాలోని కొన్ని ప్రాంతాలను అమెరికా వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది. ఈ సునామీ అనేది ఒక్క అలగానే రాదు, జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా అమెరికా వాతావరణ విభాగం కొన్ని ప్రాంతాలను అయితే అప్రమత్తం చేసింది. అమెరికా వాతావరణ విభాగం కీలక హెచ్చరికలు అయితే జారీ చేసింది. సునామీ తీవ్రతను తేలిగ్గా తీసుకోవద్దని, ఫోటోల కోసం తీరానికి వెళ్ళొద్దు అంటూ కూడా అమెరికా వాతావరణ విభాగం అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఒక్క అలతో సునామీ రాదని, అలలు పెద్ద సంఖ్యలో వస్తాయని, సముద్రం నుంచి తీర ప్రాంతానికి వచ్చేటువంటి నీటి పరిణామం భారీగా ఉంటుంది అంటూ కూడా అమెరికా వాతావరణ విభాగం అయితే తెలియజేసింది. ఇదిలా ఉంటే జపాన్ తీర ప్రాంతంలో ఉన్నటువంటి 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తూ ఉంది. చైనాకు ఈ ప్రకృతి విపత్తు ముప్పు పొంచి ఉంది. సునామీనే కాకుండా సైక్లోన్ ప్రమాదం కూడా ఉందన్నట్లుగా కొంతమంది వాతావరణ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. దీంతో షాంఘైలోని 28,000 మందిని సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తూ ఉన్నారు. విమానాలు, బోటు సర్వీసులను ఇప్పటికే చైనా నిలిపివేసింది. ప్రస్తుతం తూర్పు చైనాలో ఎదురుగాలులు, భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. రష్యాలోని తూర్పు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున వచ్చినటువంటి భారీ భూకంపం కారణంగా అక్కడ చుట్టుపక్కల దేశాల మీద కూడా ఈ సునామీకి సంబంధించినటువంటి అలలు విరుచుకుపడుతూ ఉన్నాయి. అలలు తాకినటువంటి దీవుల్లో రష్యా అత్యవసర పరిస్థితిని అయితే అక్కడ ప్రకటించింది. ఈ సునామీ వల్ల ఆయా ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. పలు నిర్మాణాలు కూడా దెబ్బతిన్నాయి. నిజంగా రిక్టర్ స్కేల్ మీద 8.8 తీవ్రతతో రష్యా అలాగే ఇటు జపాన్ తీర ప్రాంతాల్లో ఈ భూకంపం నమోదైంది. ఆ భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ రాకాసి అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యా అలాగే జపాన్ ఈ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా వారి స్వస్థలాలను వీడి ఎగువలో ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ సునామీ హెచ్చరికలు ఇప్పుడు అమెరికాను కూడా తాకాయి. అమెరికాతో పాటుగా చైనాను కూడా తాకాయి. ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్లయితే రష్యా, జపాన్, అమెరికా అలాగే చైనా ఇతర ప్రాంతాలు, ద్వీవుల మీద కూడా ఈ సునామీ ప్రభావం అయితే భారీగా పడుతుంది. అందుకే అమెరికాలో ఉన్నటువంటి అలాస్కాలో కొన్ని ప్రాంతాల్లో అక్కడ అమెరికా వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది. దాంతోపాటుగా హవాయి ద్వీపంలో కూడా అక్కడ పెద్ద ఎత్తున
అలలు రాకాసి అలలు ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలోనే అమెరికా వాతావరణ శాఖ, ఆ అమెరికా వాతావరణ విభాగం అనేది కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఈ సునామీ అనేది ఒక్క అలలాగే రాదు, ఎక్కువ అలలు కలిసి సునామీగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ అలల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరు సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళేటువంటి సాహసం చేయకండి, అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగేటువంటి సాహసం కూడా చేయకండి అంటూ అమెరికా వాతావరణ శాఖ అయితే తెలియజేసింది అమెరికాలో. అలాగే రష్యా, ఇప్పుడు జపాన్తో పాటుగా చైనా కూడా ఈ సునామీ తాకినటువంటి నేపథ్యంలో చైనా ప్రభుత్వం కూడా అక్కడ అప్రమత్తం చేసి అధికారులను అయితే వారిని సన్నద్ధం చేసింది. దీంతో షాంఘైలోని 28,000 మందిని అయితే సురక్షిత ప్రాంతాలకు అక్కడ తరలించారు. సునామీనే కాకుండా సైక్లోన్ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది అంటూ కూడా కొంతమంది వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ సునామీ హెచ్చరికలు చూసుకున్నట్లయితే అమెరికా, రష్యా, జపాన్ వాటితో పాటుగా ఇటు చైనా కూడా ఈ సునామీ అయితే తాకింది. భారత్ మీద ఈ సునామీ ప్రభావం అనేది అంతగా ఉండకపోవచ్చు అనేది అయితే కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. 2011 తర్వాత రిక్టర్ స్కేల్ మీద 8.8 తీవ్రతతో భూకంపం నమోదవడం అనేది అంటే 2011కు ముందు ఒకసారి జరిగింది, 2011 తరువాత ఇదే మళ్ళీ తొలిసారి అంటూ కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. సో అమెరికాలోని ద్వీప రాష్ట్రమైనటువంటి హవాయి మొత్తానికి సునామీ హెచ్చరిక జారీ అయింది. అక్కడ లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఈ హవాయి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఆ లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేసి ఇప్పుడు ఎగువ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి వారు ఆ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళేటువంటి క్రమంలో అక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది, రోడ్ల మీద వాహనాలు నిలిచిపోయాయి. ఇప్పటికే నిజంగా అమెరికాలో ఉన్నటువంటి పలు రాష్ట్రాల్లో కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా లోతట్టు ప్రాంతాల నుంచి వారిని ఎగువ ప్రాంతాలకి తరలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అందరూ ఒకసారిగా రోడ్ల మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి, రోడ్డు మీద వాహనాలు బారులు తీరి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ అమెరికా ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. విజువల్స్లో మనం చూసుకున్నట్లయితే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఈ సునామీ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఎగువ ప్రాంతాలకి తరలి వెళ్తూ ఉన్నారు. ఎగువ ప్రాంతాలకి తరలి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా అందరూ రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ జాము, ఇక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. సో రష్యాతో పాటుగా జపాన్తో పాటుగా చైనాతో పాటుగా ఇటు అమెరికా, ఈ 4 దేశాల మీద ఈ సునామీ ప్రభావం అయితే బలంగా చూపిస్తూ ఉంది. భారతదేశం మీద ఈ సునామీ ప్రభావం అయితే అంతగా ఉండదంటూ కూడా నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు.